పార్టీ ఆదేశించిన సకాలంలో అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి చేయాలని భవిష్యత్తు కార్యాచరణని ప్రజల తరపున నిలబడి ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయాలని మా పార్టీ ఆదేశించిందో ఆ ఆదేశాల అమలుకు ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ ఆలోచన మేరకు పార్టీ ఆదేశాల మేరకు కమిటీ నియామకాల పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో అతి తొందరగా గ్రామ స్థాయికి కమిటీలు తీసుకెళ్లిన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంటుందని, అలా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక ఫైర్తో ప్యాషన్తో కష్టపడి పనిచేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం పార్టీ ఆదేశించే ప్రతి నిర్ణయాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పోరాటాన్ని ప్రకాశం జిల్లాలో భవిష్యత్తులో చేయబోయే ప్రతి కార్యాచరణను కూడా అందరం కూడా కలిసి సంయుక్తంగా చర్చించాం. ఆ దిశగా అందరికీ నమస్కారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూటు మార్చారా? సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవన్నీ లేవు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవేటి జోలికి వెళ్లకుండా సింపుల్గా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా కమిటీలన్నీ పూర్తి చేసామని, రాబోయే రోజుల్లో వైసీపీ మరింత దూకుడుగా ముందుకు పోతుందని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వైసీపీలో ఎక్కడైతే కమిటీల్లో లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రస్తుతం వైసీపీ అన్ని విభాగాల్లో కూడా కమిటీలను పూర్తి చేయడం జరిగిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలపడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు పరిధిలో కూడా పర్యటన చాలా తక్కువగా కూడా చేస్తూ ఉన్నాడు. అయితే రాబోయే రోజుల్లో చెవిరెడ్డి స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఆయన దూకుడుగా మరి, ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసైకల్లోనే ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీ నడుస్తుంది అనేది కూడా కొంత టాక్ బయట వినిపిస్తూ ఉంది. ఆయనకి ప్రత్యర్థిగా కూడా 2024 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయడం జరిగింది. ఇద్దరికి జరిగినటువంటి టగ్ ఆఫ్ వార్లో కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయడంకా మోగించడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల స్ట్రాటజీని ఫాలో అవుతూ కూడా ఇప్పటి నుంచే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటి నుంచే ఆ వైపుగా దృష్టి పెట్టినటువంటి చెవిరెడ్డి పార్టీ పునర్నిర్మాణం, అదేవిధంగా నియోజకవర్గాల్లో ఎక్కడైతే వీక్గా ఉంటారో ఇన్ఛార్జీలు వారి మీద దృష్టి పెట్టి వారికి భరోసా కల్పిస్తూ వెనుకబడిన ప్రాంతాల మీద చెవిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీలో మరింత యాక్టివ్గా కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ లీడర్సు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొనేలా చెవిరెడ్డి తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి పుష్ప రాజకీయం అంటే ఆ మాత్రం ఉండాలి కదా.